ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 24న జరగనుంది. ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీని నిర్వహించనున్నారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు వెళ్లాయని ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదటి మంత్రివర్గ సమావేశం. అయితే ప్రధానంగా పోలవరం, రాజధాని అమరావతి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈ నెల 24వ తారీఖు ఏదైతే కొత్తగా పొలుగు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తారీఖు ప్రధానంగా అయితే ఏదైతే పోలవరం సంబంధించి కానీ అమరావతి, రాజధాని అమరావతితో పాటు ఏదైతే ప్రభుత్వం ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన కూడా సంపూర్ణంగా కేబినెట్ లో అయితే సమావేశం చర్చించనున్నారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇచ్చిందో వీటన్నిటి మన సాధ్యాలు, దీంతో పాటు ఆర్టీసీలో ఇప్పటికే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా దానిపైన ఒక కేబినెట్ కమిటీ అయితే వేయబోతున్నారు. ఆ సమాచారం కూడా అయితే రేపు కేబినెట్ లో చర్చించాలి. దీంతో పాటు ప్రధానంగా ఎన్నికలకు ముందు ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రధానంగా కేబినెట్ లో చర్చించి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడానికి కూడా ఈ కేబినెట్ లో అయితే పొందుపరుస్తున్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.